నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపిస్తున్నటువంటి ఫ్లాట్స్ అన్నీ కూడా మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే వెంటనే మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో ఇప్పుడు చూపించబోయేటువంటి ఫ్లాట్స్కు వచ్చేసి దీని యొక్క కొలతలు ప్లస్ మొత్తం వైశాల్యము, అదేవిధంగా ఫేసింగు, ఫ్రంట్లో ఉన్నటువంటి రోడ్డు అన్నీ కూడా పూర్తిగా చెప్తాను. ఎక్కడే కానీ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా చూసినట్లయితేనే ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ మీకు తెలుస్తాయి. దీనికి సంబంధించినటువంటి కొద్ది అవగాహన అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ ఫ్లాట్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఈ ఫ్లాట్లు వచ్చేసి ఇక్కడ 2 ఫ్లాట్స్ ఉన్నాయి మనకు సేలింగ్కు. 2 కూడా ఉత్తరం ఫేసే. ఈ ఫ్లాట్ యొక్క అడ్రస్ వచ్చేసరికి తాడిపత్రిలో కడప రోడ్లో స్టీల్ ప్లాంట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆనందనగర్లో ఉన్నవి ఈ ఫ్లాట్స్. ఇక ఈ ఫ్లాట్ యొక్క కొలతలు చూసినట్లయితే 25కు 36, వెడల్పు 25, పొడవు వచ్చేసరికి 36. కొలతలన్నీ చాలా బాగున్నాయి. 2 సెంట్ల దాకా వస్తుంది ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేసి. ఇవి 2 ఫ్లాట్లు ఉన్నాయి మనకి ఇప్పుడు సేలింగ్కు. ఇక ఈ ఫ్లాట్ యొక్క కాస్ట్ విషయానికి చూసినట్లయితే పర్ సెంట్ 2 లక్షల రూపాయలు చెప్తున్నారు ఓనరు. 1 సెంటు 2 లక్షల రూపాయలు చెప్తా ఉన్నారు. ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా ఛానల్ యొక్క ఆఫీస్ అడ్రస్ను సంప్రదించినట్లయితే ఈ ఫ్లాట్కు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. మా యొక్క అడ్రస్ షాప్ నెంబర్ 35, స్కందాంశి షాపింగ్ మాల్, పాత బస్ స్టాండ్, మూలాంపూల్ సర్కిల్, తాడిపత్రి. ఇక ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఛానల్ సంప్రదించినట్లయితే ఈ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నటువంటి వరకు ఈ ఫ్లాట్ చాలా అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్లో రోడ్డు వచ్చేసరికి 20 అడుగుల రోడ్డు ఉంది ఈ ఫ్లాట్కు. ఇంకా అదేవిధంగా ఈ తాడిపత్రి చుట్టుపక్కల మీకు ఏమైనా ఫ్లాట్స్ కావాలన్నా సరే, మీకున్నటువంటి ఫ్లాట్స్ అమ్మాలనుకున్నా సరే మా యొక్క ఛానల్ను సంప్రదించవచ్చు. సంప్రదించినట్లయితే మేము మీ యొక్క ఫ్లాట్ను సేల్ చేయడం లేదా బయింగ్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా మీ యొక్క డాక్యుమెంటేషన్ అంతా కూడా పరిశీలించిన తర్వాతే ఫర్దర్గా మీ యొక్క ఫ్లాట్కి సంబంధించి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. నమస్తే.